మన టీమిండియా బాగా ఎక్స్పోజ్ అయింది. సౌత్ ఆఫ్రికా టీం మీద 76 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. అండ్ లిటరల్లీ ఇదైతే మన టీమిండియా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్స్లో వచ్చిన ది వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. అసలు నిజంగా బ్యాటింగ్ ఆడింది మన టీమిండియా బ్యాట్స్మెనా లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడారా? సో లిటరల్లీ ఇదైతే క్లూలెస్ బ్యాటింగ్. సౌత్ ఆఫ్రికా టీం కంప్లీట్లీ మన టీమిండియాని అవుట్ ప్లే చేసింది. ఒక పసికోనని కొట్టినాడు కొట్టారు. సో నిజంగా ఈ మ్యాచ్ చూసిన తర్వాత నేనైతే ఓపెన్గా చెప్తున్నా, మన టీమిండియా మీద హోప్స్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. అంటే ఇప్పటివరకు కప్ వన్ సైడ్ చేసి కొట్టేస్తారు, ఫైనల్కి మన వాళ్ళు వచ్చేస్తారని చెప్పి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. బట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కాస్త హోప్స్ తగ్గించుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ఈ మ్యాచ్లో కనీసం పోరాట పటిమ కూడా చూపించలేదు. మినిమం కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు సౌత్ ఆఫ్రికా టీంకి. అప్పుడు ఎప్పుడో 2021లో ఒకసారి పాకిస్తాన్ మీద ఘోరంగా ఓడిపోయాం. అండ్ దాని తర్వాత ఇంగ్లాండ్ టీం మీద నెక్స్ట్ ఇయర్ సెమీఫైనల్ ఓడిపోయాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఆ రేంజ్ ఓటమాట. బట్ డిఫరెన్స్ ఏంటంటే 2 మ్యాచ్లో మన బౌలర్స్ ఫెయిల్ అయ్యారు. కానీ ఇక్కడ చూసుకుంటే బ్యాట్స్మెన్ అది కూడా బీభత్సమైన బ్యాటింగ్ డెప్త్ పెట్టుకుని ఈ రేంజ్లో 111 రన్స్కి ఆల్అౌట్ అవడం ఏంటి? సో రియల్ ఇదైతే ఒక హార్ట్ బ్రేకింగ్ పరాజయం. 76 పరుగుల తేడాతో ఓడిపోవడం ఏంటి భయ్యా? ఓడిపోతే ఒక 10 పరుగుల తేడాతో లేకపోతే 20 పరుగుల తేడాతో ఓడిపోతే డైజెస్ట్ చేసుకుంటాం. కానీ మరి అసలు పోరాట పడమ చూపించుకుంటే దారుణంగా ఓడిపోతే డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా టీం ఎర్లీగా తడబడింది. 20 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయారు. అయినా కానీ మన టీమిండియా మ్యాచ్ని 76 పరుగుల తేడాతో ఓడిపోయారంటే ఎంత దారుణంగా పెర్ఫామ్ చేశారో అర్థం చేసుకోండి. లిటరలీ సౌత్ ఆఫ్రికా టీం ఆ 2024 ఫైనల్ ఓటమికి చాలా గట్టిగా రివెంజ్ తీర్చుకున్నారు. అసలు మన టీమిండియాని తొక్కి పడేశారు. ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా టీం విత్ ద బ్యాట్ చూసుకున్నా, విత్ ద బాల్ చూసుకున్నా, వాళ్ళ టాక్టిక్స్ చూసుకున్నా అన్నీ కూడా మన టీమిండియాని అవుట్ ప్లే చేశాయి. అసలు మన టీమిండియా వాళ్ళ ముందు చాలా చిన్నపోయింది. మెయిన్లీ మన వాళ్ళు ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ చేశారంటే టీమ్ సెలక్షన్లోనే. ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా టీం టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అంటే అయితే చాలా మంచి డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సాల్ వికెట్ వాడారు. అండ్ బ్లాక్ సాల్ వికెట్ ఆబ్వియస్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే స్లో అవుద్ది. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్ ముందు డ్యూ రాకుండా యాంటీ డ్యూ కోటింగ్ కొట్టారంట. దీంతో సెకండ్ హాఫ్లో డ్యూ కూడా అయితే కనిపించలేదు. సో సౌత్ ఆఫ్రికా టీం చాలా చక్కగా కండిషన్స్ని అర్థం చేసుకుంది. అండ్ వాళ్ళకి టాస్ కూడా బాగా కలిసి వచ్చింది. ఇన్ఫాక్ట్ మన టీమిండియా కెప్టెన్ కూడా టాస్ కలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాళ్ళమని చెప్పాడు. బట్ ఏమైనా మన టీం సెలక్షన్లో చూసుకుంటే నాకు అర్థం కాని విషయం, అక్షర్ పటేల్ ఎందుకు బెంచ్ మీద కూర్చోబెట్టారు? అసలు అతను ఏమైనా ఫామ్ కోల్పడా లేకపోతే పూర్గా పెర్ఫామ్ చేశాడా? ఇన్ఫాక్ట్ మన టీమిండియాకు వైస్ కెప్టెన్ అతను. మీరు గిల్ వైస్ కెప్టెన్ కొన్నప్పుడు అతను ఒక్కరోజైనా డ్రాప్ చేశారా? చేయలేదు. కానీ అక్షర్ పటేల్ ఎందుకు డ్రాప్ చేశారు? వైస్ కెప్టెన్ ఎందుకు పక్కన పెట్టారు? మీకు అంతకే సుందర్ని ఆడించాలని కోరుకుంటే రింకు సింగ్ ప్లేస్లో ఆడించవచ్చు కదా. సో సుందర్ని తీసుకోకపోవడం ఎలాంటి మూవ్ చెప్పలేను, కానీ అక్షర్ పటేల్ని పక్కన పెట్టడం మాత్రం ది వరస్ట్ మూవ్. అతను లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా టీంకి అగెన్స్ట్గా వరల్డ్ కప్లో ఎలా ఆడాడు? మన టీం వరల్డ్ కప్ ఫైనల్లో పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే ఎవరు సేవ్ చేశారు? అతనే క్రైసిస్ మ్యాన్. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో ఉంటే అదర్ ఎండ్లో వచ్చి అతను ఆడాడు. మరి అలాంటి ప్లేయర్ని మీరు బెంచ్ మీద కూర్చోబెడతారు ఎందుకో మీకే తెలియదు. పైగా అతను ముందు చెప్పుకున్నట్టే మన టీమిండియాకి ఇప్పుడు వైస్ కెప్టెన్ అండ్ ఆల్సో మ్యాచ్ ఆడితే తన హోమ్ గ్రౌండ్లో. సో ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో మన టీమిండియా ఎక్కడ కూడా సెలక్షన్లో మిస్టేక్ చేయలేదు భయ్య. ఆ 4th మ్యాచ్లో నెదర్లాండ్స్కి అగెన్స్ట్గా అక్షర్ పటేల్కి రెస్ట్ ఇచ్చామన్నారు. మరి ఆ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చిన ప్లేయర్ను ఈ మ్యాచ్లో అలా బెంచ్ మీద కూర్చోబెడతారు? సో మన టీమిండియా ఓటమికి మొదటి బేస్ ఎక్కడే పడింది. ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో ఇలాంటి వర్స్ట్ సెలక్షన్ మిస్టేక్స్ ఏమీ చేయలేదు. ప్రీవియస్ 4 మ్యాచ్లో కూడా చక్కగా టీంని బాగా సెలెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు, ఒక మ్యాచ్ వినర్ని బెంచ్ మీద కూర్చోబెట్టారు. సో ఈ మూవ్ అయితే ఒక కైండ్ ఆఫ్ రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. అంటే మన టీమిండియా ముందు బౌలింగ్ చేశారు, పవర్ ప్లేలో అదిరిపోయింది. పర్టికులర్గా దిగ్గోట్ జస్ప్రీత్ బుమ్రా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. ఎందుకంటే మన మ్యాచ్ యొక్క ప్రివ్యూలో చెప్పుకున్నాం గేమ్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి. అంటే ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ వేయాలి, సెకండ్ ఓవర్ బుమ్రాకి ఇవ్వాలి, హార్దిక్ పాండ్యాకి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వకూడదని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ మన టీమిండియా గేమ్ ప్లాన్ అలానే కనిపించింది. మ్యాచ్ అప్స్ని నమ్ముకున్నారు. అండ్ హర్షదీప్ సింగ్ మరి బుమ్రాకు సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచి రికార్డు ఉన్నాయి. అండ్ దాన్ని ఫాలో అయ్యారు, వికెట్స్ కూడా వచ్చాయి. సౌత్ ఆఫ్రికా టీం 20 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయారు, అది కూడా 4 అవర్స్ బ్యాటింగ్ చేసి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే గేమ్ కంప్లీట్లీ మన టీమిండియా చేతిలో ఉంది. ఇంకొక 2 వికెట్స్ తీసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం పని అయిపోయేది. బట్ ఈ టైంలో మన టీమిండియా కెప్టెన్ ఒక వర్స్ట్ మిస్టేక్ చేశాడు. 5వ ఓవర్లో వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం మంచి మూవే, ఎందుకంటే గతంలో ఇది చేశారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వలేదు. వరుణ్ రన్స్కి వెళ్ళాడు. దీంతో వెంటనే మన కెప్టెన్ ఏం చేయాలి? మిగతా 2 మెయిన్ బౌలర్స్ ఓవర్స్ దాచిపెట్టాలి. అంటే మిడిల్ ఓవర్స్లో వరుణ్ ఫెయిల్ అయితే బ్యాకప్గా ఒక మెయిన్ పేస్ బౌలర్ బౌలింగ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. బట్ అలా చేయలేదు. 6th ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఇచ్చాడు. దీంతో మనకి మిడిల్ ఓవర్స్లో బ్యాకప్ ప్లాన్ లేకుండా పోయింది. వరుణ్ని కౌంటర్ అటాక్ చేశారు. మన వాళ్ళ దగ్గర ఇంకా ఆన్సరే లేదు. మెయిన్ మీరు సుందర్ ఎందుకు టీంలో తీసుకొచ్చారో మ్యాచ్అప్ కోసమే కదా. అంటే లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తే వేయించాలనే కదా. మరి 6 ఓవర్లో సుందర్కి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు? 7 ఓవర్లు ఎందుకు తీసుకొచ్చారు? సో క్లియర్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో సుందర్ని ఒక వెపన్లో యూజ్ చేయలేదు, ప్యాంపర్ చేశారు అంతే టీంలో పెట్టుకుని. అంటే ఏదో చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టు అతను చాలా సేఫ్గా ఆడించారు. మేలా 6th ఓవర్ హర్షదీప్ సింగ్ కాకుండా సుందర్కి ఇచ్చిన ఆర్ఎల్స్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చినా బాగుండు. మన మిడిల్ ఓవర్స్లో మొమెంటం కోల్పోయినప్పుడు హర్షదీప్ సింగ్ లేకపోతే బుమ్రా అన్నా సరే ఒక ఓవర్ వేసి ఉండేవాడు. బట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరికి కేవలం 3 ఓవర్స్ మాత్రం మిగిల్చారో మన టీమిండియాకి బ్యాకప్ ఆప్షన్ లేకుండా పోయింది. వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయితే ఆల్రౌండర్స్ అయితే బౌలింగ్ చేయించాలి. బట్ ఆల్రౌండర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. హార్దిక్ రన్స్కి వెళ్ళాడు, దూబే రన్స్కి వెళ్ళాడు. సుందర్కి అసలు బాల్ ఇవ్వాలంటేనే భయపడే రేంజ్కి వెళ్ళిపోయాం. ఇన్ఫాక్ట్ అతను మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు, ఒక వికెట్ పడిన తర్వాత తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు చూసుకుంటే అసలు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అటాకే చేయలేదు, సింగిల్స్ తీసుకున్నారు. సో మీరు సుందర్ని ఒక స్ట్రైక్ వెపన్లో తీసుకున్నప్పుడు అతను అలా యూజ్ చేయాలి కదా, కానీ అలా యూజ్ చేయలేదు.
ఏదో 6th బౌలింగ్ ఆప్షన్ కానీ లేకపోతే 7th బౌలింగ్ ఆప్షన్ కానీ చాలా సేఫ్గా యూజ్ చేశారు. పవర్ ప్లే అయిపోయి 7 ఓవర్లో బౌలింగ్ ఇవ్వడం అండ్ దెన్ వికెట్ పడిన తర్వాత నెక్స్ట్ ఓవర్లో బౌలింగ్ ఇవ్వడం. బట్ మీరు సొంత టీంలోకి తీసుకొచ్చింది అందుకు కాదు కదా. సో మిడిల్ ఓవర్స్లో అయితే మన టీమిండియా కంప్లీట్లీ మూమెంటం కోల్పోయింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళ దగ్గర బ్యాకప్ ప్లాన్ లేదు. వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయితే అలా కళ్ళప్పు గుంచుకొని చూడటమే, మనకు వేరే ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. అంటే ఇక్కడ మనం వరుణ్ కూడా ఎక్కువ నిందించలేం, ఎందుకంటే అతను ప్రతి మ్యాచ్లో కూడా మంచిగా బౌలింగ్ చేయలేడు కదా. ఇన్ఫాక్ట్ మనం బౌమరా లాంటి బౌలర్స్కే బ్యాడ్ డేస్ చూసాం, అలాంటిది వరుణ్ కూడా వస్తుంది ఒక బ్యాడ్ డే. పైగా సౌత్ ఆఫ్రికా టీం మీద కసి పెట్టిన కొట్టినట్టు కొట్టారు అతన్ని. సో నాకైతే స్పష్టంగా మిడిల్ ఓవర్స్లో అక్షర్ లేని లోటు కనిపించింది. మేలీ డెవాల్ బ్రేవిస్కి అగెనిస్ట్గా అక్షర్ పటేల్కి మంచి రికార్డు ఉంది. అది కూడా బ్రేవిస్కి మిగతా స్పిన్నర్స్ అందరి మీద 190 స్ట్రైక్ రేట్ ఉంటే అక్షర్ పటేల్కి అగెనిస్ట్గా 100 మాత్రం ఉంది. సో దీంతో మన వాళ్ళు అక్షర్ పటేల్ పక్కన పెట్టడం చాలా వర్స్ట్ మూవ్ అయ్యా. ఇన్ఫాక్ట్ దీనివల్ల మనం బౌలింగ్ చేంజెస్ కూడా ప్రాపర్గా చేసుకోలేకపోయాం. అక్షర్ ఉంటే షూర్ షాట్ 4 ఓవర్స్ వేసేవాడు, కానీ సుందర్కు 4 ఓవర్స్ అవడం పక్కన పెట్టండి, అతని బౌలింగ్ తీసుకురావాలంటే భయపడే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు మన కెప్టెన్. సో మన టీం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, మన బ్యాకప్ ఆప్షన్స్ ఎవరు, మెయిన్ పేస్ బౌలర్ చేత వేయించాలా లేదా మిడిల్ ఓవర్స్లో, ఆర్ఎల్స్ ఇంకేమైనా బెటర్గా చేయగలమా. అసలు మన వాళ్ళు ముందుగానే అన్నీ ఆలోచించి పెట్టుకోవాలి. అలా కాకుండా ప్రతి మ్యాచ్లో కూడా వరుణ్ చక్రవర్తి బాగా వేయాలంటే కుదరదు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అపోనెంట్ టీం ఖచ్చితంగా కౌంటర్ అటాక్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు. వరుణ్ చక్రవర్తికి రెస్పెక్ట్ ఇస్తారు, నార్మల్గా ఆడేస్తారని చెప్పి మీరు అనుకుంటారు. బట్ అపోనెంట్ టీం ఎప్పుడైతే కౌంటర్ అటాక్ చేసి సక్సెస్ అయ్యారో మీ దగ్గర ఇంకా ప్లాన్ బి ఉండదు, కంప్లీట్లీ తేలిపోతారు. అండ్ ఈ మ్యాచ్లో అదే జరిగింది. సో డెఫినెట్లీ మనమైతే డేవిడ్ మిల్లర్ మరి బ్రేవిస్ ఇద్దరికి కూడా చాలా అంటే చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేశారు. 20 for 3 ఎక్కడ, 187 for 7 ఎక్కడ. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఒక అన్బేలబుల్ పార్ట్నర్షిప్ వచ్చింది. మన టీం ఇండియాని కంప్లీట్లీ అవుట్ ప్లే చేసి పాడేశారు. సో మీరు వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే అథారిటీ కనిపించింది. 3 వికెట్లు పడిపోయినా సరే మిల్లర్ వచ్చి షాట్లు ఆడడం మొదలెట్టాడు. వేరే బ్రేవిస్ చూసుకుంటే స్పిన్నర్స్ వచ్చే వరకు వెయిట్ చేశాడు, అండ్ దెన్ స్పిన్నర్స్ రాగానే కౌంటర్ అటాక్ చేశాడు. విచ్ మీన్స్ సౌత్ ఆఫ్రికా టీం ఆల్రెడీ ప్లాన్ చేసుకొచ్చారు, మేము 3 వికెట్లు పడిపోయినా సరే అలా ఆడతామని చెప్పి మైండ్లో పెట్టుకున్నారు. అంటే ఆయన తగ్గట్టే కౌంటర్ అటాక్ చేశాడు. పర్టికులర్గా డేవిడ్ మిల్లర్ మన మీద ఏదో పర్సనల్గా కసి పెట్టుకుని కొట్టినట్టు కొట్టాడు. అసలు తన ఈ మ్యాచ్లో చేసిన బాల్ స్ట్రైకింగ్ వేరే లెవెల్. అండ్ సరిపోతున్నట్టు మన వాళ్ళు అతనికి ఫ్రీ బీస్ ఇచ్చారు, 2 నో బాల్స్ వేశారు. అంటే 2 నో బాల్స్ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్స్ కూడా 2 సిక్స్లు కొట్టాడు డేవిడ్ మిల్లర్. సో మిడిల్ ఓవర్స్లో మన టీం ఇండియా టాక్టిక్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి, అండ్ మన వాళ్ళు బౌలింగ్ కూడా బాగోలేదు. నిజంగా చాలా పూర్ బౌలింగ్ చేశారు. ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, చాలా డిఫెన్సివ్ వేలో బౌలింగ్ చేశారు. బట్ ఎనివే చివరిలో బుమ్రా పుణ్యం అంటే కాస్త కూస్తో కంబ్యాక్ చేశాం. అంటే అతను డెత్ ఓవర్స్లో కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 85 ఓవర్స్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో నిజంగా బుమ్రా అయితే ఈ మ్యాచ్లో మామూలు బౌలింగ్ చేయలేదు భయ్య. 4 ఓవర్స్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా సౌత్ ఆఫ్రికా టీం యొక్క టోటల్ స్కోర్ చూడండి, 187 కొట్టారు. బట్ ఇందులో బుమ్రా ఇచ్చింది 15 పరుగులు 4 ఓవర్స్ వేసి. విచ్ మీన్స్ మిగతా 16 ఓవర్స్లో మన టీం ఇండియా ఎంత స్కోర్ ఇచ్చింది, 172 రన్స్. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 11 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. ఇన్ఫాక్ట్ ఇందులో మళ్ళీ హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అతను కూడా 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతను 4 ఓవర్స్ కూడా పక్కన పెట్టేస్తే మన బౌలింగ్ ఇంకా వర్స్ట్గా ఉంటుంది. సో లిటరల్లీ మన బౌలర్స్లో హర్షదీప్ సింగ్ మరి బుమ్రా వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు కూడా చెప్పుకోదాకా బౌలింగ్ చేయలేదు. ఒక కంప్లీట్ ఫెయిల్యూర్ చూసాం. మేలీ లాస్ట్ ఓవర్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా చాలా స్పాయిల్ చేసింది భయ్య. నిజంగా బుమ్రా డెత్ ఓవర్స్లో మన టీం ఇండియా కంబ్యాక్ చేయించాడు, ఒక 170 లోపే కట్టడి చేస్తాం అనుకున్నాం. బట్ హార్దిక్ లాస్ట్ ఓవర్లో చాలా దారుణంగా పరుగులు ఇచ్చాడు. స్టెప్స్ నిజంగా అదిరిపోయి పవర్ హిట్టింగ్ చేశాడు. అప్పటి వరకు వెయిట్ చేశాడు. బుమ్రా మరి హర్షదీప్ సింగ్ వేస్తున్నప్పుడు సైలెంట్గా ఆడాడు. మరి ఎప్పుడైతే లాస్ట్ ఓవర్లో హార్దిక్ వేస్తాడని తెలిసిందో రెచ్చిపోయాడు. లాస్ట్ 2 బాల్స్కి 2 సిక్స్లు కొట్టాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా మెచ్చుకోవాలి. బ్రేవిస్ 45 కొట్టాడు, మిల్లర్ 63 కొట్టాడు, స్టెప్స్ 44 కొట్టాడు. అండ్ వీళ్ళ ముగ్గురు స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. మేలీ మిల్లర్ మరి స్టెప్స్ 180 కంటే ఎక్కువ ఉంది. సో నిజంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఇదైతే ఒక బ్రేవ్ పెర్ఫార్మెన్స్. వేరేస్ మన టీం ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే క్లూలెస్. అసలు మ్యాచ్కి ముందు మన కెప్టెన్ ఏం చెప్పాడు, ఆఫ్ స్పిన్నర్స్కి అగెనిస్ట్గా ఒక ప్లాన్ వేసుకొస్తాం, జాగ్రత్తగా ఆడతామని చెప్పాడు. కానీ ఫస్ట్ ఓవర్లోనే మాక్రమ్కి అగెనిస్ట్గా బాల్ గాల్లోకి లేవడం అంటే నాకు అర్థం కాలేదు. బట్ అఫ్ కోర్స్ నేనైతే ఇక్కడ ఇషాన్ కిషన్ తప్పు పట్టాను, అతను ఒక ఫెయిల్యూర్ వచ్చింది. బట్ స్టిల్ మన వాళ్ళు సేమ్ మిస్టేక్ని రిపీట్ చేస్తున్నారు. వరుసగా మన వాళ్ళు 3వ మ్యాచ్ ఫస్ట్ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్కి వికెట్ ఇవ్వడం, అది కూడా 3 సార్లు డెకౌట్ అయ్యాడు మన ఓపెనర్. సో ఇది ఎలా ఉందంటే మన వాళ్ళు ఈగోతో అన్నట్టుంది. అంటే ఫస్ట్ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ వేసినా సరే మేము కౌంటర్ అటాక్ చేస్తాం, బాల్ గాల్లోకి లేపుతామంటే ఎవరికి నష్టం, మనకే కదా నష్టం. ఒకవేళ మీకు అంతగా కౌంటర్ అటాక్ చేయాలనుకుంటే అలాంగ్ ది గ్రౌండ్ చేయండి, అంటే గ్యాప్స్లో బాల్ కొట్టడానికి ట్రై చేయండి. అలా కాకుండా గాల్లోకి లేపుతామని ట్రై చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు కదా. సో నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయినా మన ఓపెనర్స్ కాస్త కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఓవర్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ వేసినప్పుడు రన్స్ కొట్టకపోయినా పర్లేదు, వికెట్ మాత్రం ఇవ్వకూడదు. మెయిన్లీ ఈగోతో కౌంటర్ అటాక్ చేయకూడదు, ఒక ప్లాన్తో కౌంటర్ అటాక్ చేయాలి. వేరే ఆ తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ డిసప్పాయింటింగ్ షాట్, అసలు అవసరం లేదు. మీకు ఆల్రెడీ అదర్ ఎండ్లో కౌంటర్ అటాక్ చేయడానికి అభిషేక్ శర్మ ఉన్నాడు, దీంతో తిలక్ వర్మ టైం తీసుకోవాల్సిందే. అంత ఎల్లిగా అంత ఎక్స్పెన్సివ్ షాట్కి వెళ్ళవలసిన అవసరమే లేదు. పైగా ఒక రివ్యూ కూడా బాగా అయిపోయింది దానివల్ల. ఇక తర్వాత అభిషేక్ శర్మ బ్యాటింగ్లో కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు, ఒక 604 కొట్టాడు. బట్ అగైన్ అతను ప్రెజర్లోనే కనిపిస్తున్నాడు. సేమ్ షాట్ ఆడడానికి పదే ట్రై చేశాడు, బట్ ఒక్కడు కూడా కనెక్ట్ అవ్వలేదు. ఆ కవర్స్ పై నుంచి కొట్టడానికి చాలా ట్రై చేశాడు. వేరే సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే అభిషేక్ శర్మ ఒక ఊపిడి చూసి కవర్స్ ఫీల్డర్ని పెట్టేశారు. అంటే అతను అవుట్ అయిన బాల్కి ముందు ఫీల్డ్ సెట్టింగ్ని మార్చడం చూసాం, కవర్ ఫీల్డర్ వెనక్కి వెళ్ళాడు. దీంతో అభిషేక్ శర్మ ఫోర్స్ఫుల్గా బాల్ని లెగ్ సైడ్ డ్రాక్ చేశాడు, అది కూడా ఆఫ్ వాటెడ్ షాట్లో కనిపించింది. సో ఇప్పటివరకు మన టీం మేనేజ్మెంట్తో పాటు మనం కూడా అభిషేక్ శర్మ మరి తిలక్ వర్మని బ్యాక్ చేసాం.
ఎందుకంటే మీరు గ్రూప్ స్టేజ్లో ఫెయిల్ అయినా మన టీం మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. దీంతో మీ ఫెయిల్యూర్ పెద్దగా ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన టీం ఈ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అందరూ 11 పాయింట్ చేస్తారు, టాప్ ఆర్డర్నే పాయింట్ చేస్తారు. ముగ్గురు కూడా ఫెయిల్ అయిపోయారు. మెయిన్లీ ఫామ్ లైన్ అభిషేక్ శర్మని గట్టిగా టార్గెట్ చేస్తారు, అలాగే తిలక్ వర్మని కూడా టార్గెట్ చేస్తారు. సో మ్యాచ్ యొక్క రిజల్ట్ మనకు అనుకూలంగా వచ్చినంతసేపు ఫెయిల్ అవుతున్న బ్యాట్స్మెన్ ఎవరైనా సరే బ్యాక్ చేస్తారు. బట్ ఎప్పుడైతే మనం మ్యాచ్లో ఓడిపోవడం మొదలు పెడతామో అప్పుడు ప్రతి ప్లేయర్ యొక్క ఫెయిల్యూర్ చాలా పెద్దగా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ లాస్కి అభిషేక్ శర్మ మరి తిలక్ వర్మ ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఎక్కువ వెయిట్ తీసుకోవాలి. ఇక 3 వికెట్లు పడిపోయిన తర్వాత మన టీమిండియా కూడా సౌత్ ఆఫ్రికా టీంలో కంబ్యాక్ ఇస్తుందేమో అనుకున్నాం. అంటే మన వాళ్ళు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేసి కంబ్యాక్ ఇస్తారేమో అనుకున్నాం. కానీ లేదే, మనకి నెంబర్ 5 వచ్చారు సుందర్. అండ్ అతను ఏం చేశాడు, చాలా నెగిటివ్ మైండ్ సెట్ ఆడాడు. ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ రిస్క్ తీసుకోకుండా ఆడుతున్నాడు, అండ్ అదర్ ఎండ్లో సుందర్ కూడా అదే చేశాడు. వేరేజ్ మనకి గతంలో చూసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలాసార్లు అక్షర్ పటేల్ సేవ్ చేశాడు. అతను 3 వికెట్లు పడిపోయిన తర్వాత నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చి అగ్రెసివ్ రోల్ తీసుకునేవాడు. అసలు అక్షర్ పటేల్ని పక్కన పెట్టడం మన టీమిండియాకి బ్యాటింగ్లో కూడా బ్యాక్ ఫైర్ అయింది. మేబీ మనకి అక్షర్ పటేల్ ఉండి కొలాప్స్ తర్వాత రికవర్ అయ్యి ఉండేవారేమో, జస్ట్ లైక్ 2024 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో లాగా. సో సుందర్ ఒక 6 కొట్టి అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ మన క్యాప్టెన్ చూసుకుంటే మరీ దారుణంగా కనిపించాడు. అంటే కంప్లీట్లీ డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ సూర్య బ్యాటింగ్లోనే ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే పేస్ అవ్వకపోతే సరిగ్గా ఆడలేడు. అంటే పేస్ బౌలర్స్ ఎప్పుడైతే స్లోగా బాల్స్ వేస్తారో అతను కొట్టలేడు, ఎందుకంటే అతని స్ట్రెంత్ వచ్చేసి ఆ ఫైన్ లెగ్లో ఆడడం. బట్ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, బాల్ మీద పేస్ ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే బాల్ మీద పేస్ చేసేస్తారో సూర్యకుమార్ యాదవ్ ఫోర్స్ఫుల్గా డౌన్ ది గ్రౌండ్ ఆడాలి. దీనివల్ల ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా ఆడలేకపోయాడు. అండ్ దానితో ప్రెషర్ అవుట్ 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు ఆడాలని చెప్పి ఒత్తిడి ఉంటుంది. అసలు మొత్తం సూర్య బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా రెస్టీగా కనిపించింది. బట్ టు బీ ఫ్రాంక్ అతను చివరి వరకు ఉంటాడేమో అనుకున్నా. అంటే మనకు సుందర్ అవుట్ అయిపోయిన అదర్ ఎండ్లో దూబే ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, రింకో ఉన్నాడు. దీంతో వాళ్ళు ముగ్గురు అటాక్ చేస్తారు. సూర్య ఒక ఎండ్లో చివరి వరకు ఉంటాడేమో అనుకున్నా. బట్ సూర్య కార్బన్ బాష్ వేసిన ఒక స్లోవర్ బాల్ ఎర్లీగా ఆడేశాడు. సో విధంగా మన టీమిండియా అయితే కేవలం 51 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. అది కూడా 9 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే. దీంతో ఈ విషయం మనకి చాలా టఫ్గా మారిపోయింది. హార్దిక్ మరియు దూబే కలిసి స్టార్ట్ చేసేసరికి ఓవర్కి 12 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. బట్ అప్పటికే మన టీమిండియా 5 వికెట్స్ కోల్పోయింది కాబట్టి వాళ్ళిద్దరు ఇంకా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం తప్ప ఏం చేయలేరు. అంటే ముందు స్లోగా ఆడాలి, అండ్ అదే చేశారు. దీంతో 12 ఓవర్ల మార్క్ వచ్చేసరికి రికార్డ్ అనేది 15కి వెళ్ళిపోయింది. సో లిటరలీ మన టీమిండియా టాప్ 5 బ్యాట్స్మెన్ యొక్క ఫెయిల్యూర్ మ్యాచ్ని కాస్ట్ చేసింది భయ్య. అదే మన టాప్ 5 బ్యాట్స్మెన్ 10 ఓవర్లకు ఒక 70 నుంచి 80 పరుగులు కొట్టినా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏదో ఒకటి చేసేవారు. అంటే దూబే కానీ హార్దిక్ పాండ్యా కానీ సేవ్ చేసి ఉండేవారు. బట్ 5 వికెట్లు పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు బ్యాటింగ్కి వచ్చి ప్రతి ఓవర్లో 12 పరుగులు కొట్టాలంటే ఎక్కడ కొడతారు, కుదరదు, అవ్వని పని. పైగా అందులోకి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎలా ఉంది, మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. మెలి లుంగింగడి వికెట్ తెలియదు కానీ అతను వేసిన స్పెల్ చూడండి, 4 ఓవర్స్లో 15 పరుగులు మాత్రం ఇచ్చాడు. విచ్ మీన్స్ సేమ్ మనం బౌమరా వేసినట్టు వేసాడు, వికెట్ పడలేదు అంతే. వేరేజ్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మార్క్ హెన్సన్, అతనికి మైండ్ బ్లోయింగ్ స్పెల్ పడింది. జనరల్గా T20 ఫార్మాట్లో మార్క్ హెన్సన్కి మన టీమిండియా మీద అంత మంచి రికార్డ్ లేదు. బట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ అతనికి వికెట్స్ గిఫ్ట్గా ఇచ్చేశారు. అతను 3.5 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. అలాగే మరో బౌలర్ కార్బన్ బాష్ 3 ఓవర్స్కి 12 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సో మనం ఆల్రెడీ ప్రీవిడీలో చెప్పుకున్నాం, సౌత్ ఆఫ్రికా టీంకి ఫామ్లో ముగ్గురు పేస్ బౌలర్స్ వీళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి అలాంటిది ఏమీ కనిపించలేదు. మెయిన్ వాళ్ళకి అగెన్స్ట్గా ఒక ప్లాన్తో రాలేదు. ఆ స్లోవర్ బాల్స్ని ఎలా ఆడాలని చెప్పి మన వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. సో మన టీమిండియా అయితే చేసింగ్లో కంప్లీట్లీ వెనకబడిపోయింది. బట్ ఏమైనా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన వాళ్ళు ఓటమిని అంగీకరించి నెట్ కోసం ఎందుకు ఆడలేదు. అంటే హార్దిక్ పాండ్యా మరి దూపనంతసేపు ఏదో గెలుపు కోసం ట్రై చేస్తారులే అనుకున్నాం. బట్ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఒకటి ఏడా తర్వాత మన వాళ్ళు రియలైజ్ అవ్వాలి కదా. రింకు సింగ్ కూడా వెంటనే వచ్చి షాట్లు ఆడేశాడు. అదే రింకు మరియు దూబే కలిసి జాగ్రత్తగా 20th వరకు ఆడుంటే మన టీం ఎంత దారుణంగా ఓడిపోయేది కాదు కదా. కనీసం మన నెట్ 100 అయినా సరే కలిసి వచ్చేది కదా. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత మన టీంని నెట్ 100 చూడండి -3.8కి వెళ్ళిపోయింది. దీంతో నెక్స్ట్ మ్యాచెస్లో మన వాళ్ళు దీన్ని రికవర్ చేయాలంటే మామూలు విషయం కాదు. పైగా సౌత్ ఆఫ్రికా టీం నెక్స్ట్ మ్యాచెస్లో ఒకటి ఓడిపోయిన నెట్ 100 చాలా కీలకమైపోద్ది. అంటే 3 టీంలకు 4 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన టీమిండియా బ్యాట్స్మెన్ కనీసం మన నెట్ 100 కోసమే ఆడుండాల్సిందే. కానీ అలాంటిది ఏమీ చేయలేదు. కేశవ్ మహారాజ్ ఒక ఓవర్లో 3 వికెట్లు సమర్పించుకున్నారు. సో అయితే ఒక ఫూలిష్ థింగ్ అని చెప్పుకోవాలి. మరి మన కోచింగ్ స్టాఫ్ నిద్రపోతుంది ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. మనం ఓటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినప్పుడు నెట్ 100ని సేవ్ చేసుకోవడం కోసం ట్రై చేయాలి. బట్ అలాంటిది ఏమీ కనిపించలేదు. నిజంగా చాలా అంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు చెప్పుకుంటూ పోతే మన టీమిండియా బ్యాటింగ్లో చాలా ఫెయిల్యూర్ కనిపించింది. ఒక దూబే మాత్రమే చెప్పుకోదగా బ్యాటింగ్ చేశాడు. బట్ అతను కూడా చివరిలో యాక్సలరేట్ చేయలేకపోయాడు. మిగిలిన అదరంలో చెప్పుకోదగా బ్యాట్స్మెన్ లేక స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేకపోయాడు. దీనివల్ల అతనికి డాట్ బాల్స్ పెరిగిపోయాయి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ అంతా దారుణంగా ఓడిపోవడం మన టీమిండియా బ్యాట్స్మెన్ మీద చాలా ఒత్తిడి పెడుతుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా కాంపిటీషన్ నుంచి ఓడిపోతే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇంత దారుణంగా ఓడిపోవడం నిజంగా చాలా అంటే చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంది. ఎందుకంటే మన టీమిండియాకి T20 వరల్డ్ కప్స్లో అతిపెద్ద డిఫీట్. 16 ఏళ్ళ తర్వాత ఇంత పెద్ద పరాజయం చూసాం. గతంలో ఆస్ట్రేలియా టీంకి అగెన్స్ట్గా 2010 సంవత్సరంలో 49 పరుగుల తేడాతో ఓడిపోయాం. అదే మనకి ఇప్పటివరకు పెద్ద పరాజయం వరల్డ్ కప్స్లో. కానీ మ్యాచ్లో చూసుకుంటే 76 పరుగుల తేడాతో ఓడిపోయి రికార్డును బ్రేక్ చేస్తాం. సో డెఫినెట్లీ అయితే మన టీమిండియా దగ్గర నుంచి చాలా అంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్. మ్యాచ్ని మరింత వన్ సైడ్గా ఓడిపోతారని చెప్పి కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనివే లెక్కలు ఇంకా మన టీమిండియాకి గేట్స్ అయితే ఓపెన్గానే ఉన్నాయి. ఇంకా మన వాళ్ళు సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ మ్యాచ్లో మన వాళ్ళు మంచిగా గెలిస్తే చాలు. అట్ ది సేమ్ టైం సౌత్ ఆఫ్రికా టీం మిగతా 2 మ్యాచ్లు గెలిచారని చెప్పి ప్రేర్ చేయాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం ఎప్పుడైతే 6 పాయింట్స్ సాధిస్తారో ఇంకా మన టీమిండియాకి నెట్ 100తో సంబంధం ఉండదు. మన వాళ్ళు 4 పాయింట్స్ సాధిస్తే సరిపోద్ది. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా టీం ఒక మ్యాచ్ ఓడిపోతే అప్పుడు నెట్ 100 చాలా అంటే చాలా కీలకంగా మారుతుంది.
సో మన టీమిండియా మ్యాచ్లో ఓడిపోయిన ప్రభావం దగ్గరుండి రివ్యూ చేసుకోవాలి. ఒళ్ళు దగ్గర పట్టుకుని నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా ఆడాలి. అదర్వైజ్ ఈ హోమ్ వరల్డ్ కప్లో మన టీమిండియాకి మరి హార్ట్ బ్రేక్ తప్పదు. మళ్ళీ సెమీఫైనల్కి వెళ్ళకుండా కూడా ఎలిమినేట్ అయిపోతే చాలా అంటే చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. చూడాలి మరి మన టీమిండియా నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తారు లేదనేది.